యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. చాలు. యేసు ప్రభుల వారికి ఏమైంది? దాహమైంది. ఒకటి. అదే 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. ఏం చేయమన్నారు? ఫస్ట్ వన్ ఏంటిది? దాహము. రెండో వన్ ఏంటిది? భోజనము. తర్వాత అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచి తిరని అడగగా చాలా 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. ఏవేవి చదువుకున్నాం? దాహము, తర్వాత ఆకలి. ఒకటి దాహమైంది, రెండోది ఆకలయ్యింది, మూడోది కలవరపడ్డాడు, నాలుగోది ఆత్మలో మూలిగాడు, ఐదోది కన్నీళ్లు విడిచాడు. ఇవన్నీ ఎవరు రాశారు? యోహాన్ రాశాడు. ఎందుకంటే ఇది యోహాన్ సువార్త కాబట్టి. అంతేనా? అర్థమైందా? యోహాన్ సువార్తలో యోహాన్ గారు వీటిని ఎందుకు రాశాడు? నీకు నాకు ఏం ఉపయోగపడతాయి? కొద్దిసేపు ఆలోచిద్దాము. అప్పట్లో మొట్టమొదటగా రాయబడిన సువార్త ఏది? మార్కు సువార్త. మొట్టమొదటిగా రాయబడిన సువార్త మార్కు సువార్త, తర్వాత మత్తయి సువార్త, తర్వాత లూకా సువార్త, తర్వాత అపోస్తుల కార్యములు. లూకా సువార్తకు అటాచ్మెంటు అపోస్తుల కార్యములు. రైట్? ఇవి రాయబడిన తర్వాత చివరిగా రాయబడిన సువార్త యోహాను సువార్త. ఎందుకు ఆ యోహాను సువార్తను యోహాను గారు రాయాల్సి వచ్చింది? మొత్తము యోహాన్ గారు ఎన్ని రాశారు? ఎన్ని సువార్త ప్లస్ పత్రికలన్నీ కలిపి ఎన్ని రాశారు? యోహాన్ సువార్త, నెక్స్ట్ మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ప్రకటన గ్రంథం. 5 రాశారు. ప్రకటన గ్రంథాన్ని పక్కన పెడదాం కొద్దిసేపు. ఈ 4 సువార్త, 3 పత్రికలు రాయడానికి గల కారణమేమి అని అడుగుతున్నా. అంటే ఆ కాలంలో ఒక దుర్బోధ అన్నది ఏర్పడింది. ఆ దుర్బోధ పేరు ఏం పేరంటే నోస్తిజం, నోస్తికత్వము. నాస్టిక్స్ అంటారు. GNOSTICISM, నాస్టిజం. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా మనకు దొరుకుతుంది. నేను కొత్త చెప్తలేను. నాస్టిజం అన్న దుర్బోధ ఏర్పడింది. ఆ బోధ ఏంటంటే ఒక 10 నిమిషాలు మీకు అర్థం కాకపోయినా వినండి, లాస్ట్కి అర్థమవుతుంది. ఇది ఆ దుర్బోధ ఏంటంటే సృష్టిని చేసిన వాళ్ళు ఎవరు? ఈ సృష్టిని చేసింది ఎవరు? దేవుడు కదా. రైట్. ఫస్ట్ ఈ భూమి మీద ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధ దేవుడు. వాళ్ళ బోధ ప్రకారం, మన బైబిల్ ప్రకారం కాదు. వాళ్ళ దేవుడు పరిశుద్ధ దేవుడు. అతన్ని ఏమంటారంటే సుప్రీం గాడ్ అంటారు. ఆ దేవుని ద్వారా కొంతమంది, ఆ దేవుని కింద కొంతమంది చిన్న చిన్న దేవుళ్ళు ఏర్పడాడు. ఆ దేవుని కింద కొంతమంది చిన్న చిన్న దేవుళ్ళు ఏర్పడినారు. ఆ ఏర్పడిన దేవుళ్ళని ఏమంటారంటే ఇయాన్స్ అంటారు. AEON. కొంతమంది చిన్న దేవుళ్ళందరూ ఏర్పడినారు. ఈ చిన్న దేవుళ్ళందరినీ కలిపి ఏమంటారంటే ప్లెమోరా అంటారు. PLEMORA. ఈ పైనున్నటువంటి పరిశుద్ధ దేవునికి, ఈ పరిశుద్ధ దేవుని నుండి ఏర్పడిన చిన్న చిన్న దేవుళ్ళకు తేడా ఏంటంటే పైనున్న వ్యక్తి 100% పరిశుద్ధుడు. కిందున్నోళ్ళు ఈయనంత పరిశుద్ధులు కాదు, ఆయనంత పరిశుద్ధులు కాదు, ఆయనకున్నంత శక్తివంతులు వీళ్ళు కారు. రైట్? ఈ ఇయాన్స్లో నుండి ఏర్పడిన ఇంకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఈ సృష్టిని కలుగజేశాడు. అతన్ని ఏమంటా అంటే డెమియర్జ్ అంటారు. DEIMURGE. డెమియర్జ్ అనే దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిని చేసిన వ్యక్తి, ఆ దేవుడు ఏ దేవుడు అంటే చెడును సృష్టించిన వాడు.
మనకు సృష్టికర్త ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టిని చేసింది ఎవరు? దేవుడు. వీళ్ళ బోధ ప్రకారం సృష్టిని చేసింది ఎవరు? డెమియార్జ్. అంటే చెడును సృష్టించిన దేవుడే ఆ యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఎవరంటే చెడును సృష్టించిన దేవుడు. రైట్. ఈ చెడును సృష్టించిన దేవుడు ఈ సృష్టినంతటినీ చేసి ఈ సృష్టిలో మనుషుల్ని తయారు చేశాడు. ఈ శరీరము చెడుతో తయారు చేయబడిన శరీరం వాళ్ళ బోధ ప్రకారం. ఈ శరీరము చెడుతో తయారు చేయబడిన ఈ శరీరంలో మంచి దేవుడు ఉన్నాడే. ఎవరైనా పైనున్న వ్యక్తి పరిశుద్ధ దేవుడు, సుప్రీం గాడ్ అని ఎవరైతే ఉన్నారే ఆయన ఏం చేశాడంటే ఈ చెడుతో చేయబడినటువంటి ఈ శరీరంలోకి మంచిగా చేయబడిన ఆత్మను పెట్టాడు. ఆయన బోధ ప్రకారము మంచిగా చేయబడిన ఆత్మ చెడుగా చేయబడిన ఈ శరీరంలో ఉంచబడింది. ఈ శరీరాన్ని సృష్టించింది ఎవరంటే డెమియార్జ్, చెడును సృష్టించిన దేవుడు. అదేవిధంగా మనలో ఆత్మను పెట్టిన దేవుడు ఎవరంటే పరిశుద్ధ దేవుడు, సుప్రీం గాడ్ అన్నటువంటి బోధ స్టార్ట్ అయ్యింది. ఈ బోధ పోత ఎక్కడి వరకు వచ్చిందంటే దీంట్లో మళ్ళీ 3 రకాల బృందాలు ఉన్నారు. ఈ బోధలోనే 3 రకాల బృందాలు. వాళ్ళు ఏం చేశారంటే మొదటి బోధన ఏమంటారంటే నాస్టిక్ అసెటిక్స్ అంటారు. అంటే నాస్తిక సన్యాసులు. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో ఆత్మ ఉంది, లోపల ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ శరీరంలో ఆత్మ ఉంది. ఈ శరీరములో ఈ చెడుగా చేయబడిన శరీరంలో ఉన్న ఆత్మ ఈ శరీరము చేత బంధింపబడి ఉంది. కాబట్టి ఈ ఆత్మకు విడుదలను దయచేయాలి. ఈ విడుదలను దయచేయాలంటే ఏం చేయాలంటే భూమి మీద మనుషులు పుట్టకుండా చేయాలి. మనుషులు పుట్టకూడదంటే ఏం చేయాలి? ఏం చేసుకోకూడదు? పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. పెళ్ళిళ్ళు చేసుకోమనుకో పిల్లలు కానప్పుడు భూమి మీదకి శరీరమే రాదు కదా. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోకుంటే సరిపాయా అన్నటువంటి బోధన తీసుకొని వచ్చి పెట్టారు. అందుకనే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. ఈ మాట వివాహాన్ని నిషేధిస్తున్నారు వాళ్ళు అని రాయబడడానికి గల కారణం ఏంటంటే నాస్టిక్ అసెటిక్స్. ఎవరిల్లు? నోస్తిక సన్యాసులు వచ్చి ఏం చేశారంటే ఒరే ఇదంతా లేదురా నాయన, మన శరీరం ఇట్లుంది అట్లుంది కాబట్టి పెళ్లి చేసుకోకుంటే సరిపాయా అన్నటువంటి బోధ తయారయ్యేసరికి అప్పటికప్పుడు తిమోతికి పౌలు గారు రాస్తూ మీ సంఘం దగ్గరికి కూడా వస్తారు అలాంటి వాళ్ళు, జాగ్రత్త, ఏ విధంగానైనా జొరబడతారు, సంఘాన్ని అప్రమత్తం చేసుకోవో నా తిమోతి అని ఎఫెసు ప్రాంతంలో ఉన్నటువంటి తిమోతికి రాశాడు. ఏమని? ఈ బోధ తయారైంది, ఈ బోధలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహాలను నిషేధిస్తా అన్నారు. కాబట్టి ఆ నిషేధించబడేటట్టు చేయకుండా నీ సంఘాన్ని నువ్వు కాపాడుకో ఓ నా తిమోతి, నా కుమారుడా అని చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ చూద్దాం. నాస్టిక్ హెడోనిస్ట్ అంటే నాస్తిక భోగప్రియులు. వీళ్ళు ఎవరంటే నాస్తిక సుఖవాదులు అంటారు. అంటే వీళ్ళేమంటే సరే ఈ శరీరం ఉంది, ఇది పాపంతో కూడింది, పరిశుద్ధమైంది ఎక్కడుంది? ఆయన తెచ్చిపెట్టాడు. ఓహో, ఆయన ఆత్మ చేసిన వ్యక్తికి శరీరాన్ని చేసిన వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదన్నమాట. కాబట్టి ఈ భూమి మీద మనల్ని ఎవడు శిక్షించేవాడు లేడు. మన శరీరానికి ఇది ముందుగానే పాపంతో ఉంది కాబట్టి దీన్ని రక్షించేటోడు ఎవడూ లేడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే తినుదాము, తాగుదాము, సుఖంగా బతుకుదాం అని చెప్పి తమ దేహాలను కామాతురతకు నిలయాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి కొందరు రహస్యంగా జొరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడునగు ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. చాలమా. నెక్స్ట్, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇక్కడ తినుము తాగుము, ఈ అధ్యాయం మొత్తం ఉన్నదొక్కటే ఒక అధ్యాయము. ఈ యూద పత్రిక మొత్తం ఇంటికి వెళ్ళినాక ఒకసారి చదవండి. ఈ బోధ తీసుకొని వచ్చి వీళ్ళు ఏం చేశారంటే తినుము తాగుము సుఖించుము, నీ ఇష్టానుసారంగా బతుకు, నిన్ను అడిగేటోడే లేడు అని చెప్పి ఇట్లాంటి ఒక బోధన తీసుకొని వచ్చారు. ఇదంతా నోస్టిజంలోని సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏది? నోస్టిక్ అసెటిక్ అంటే నాస్తిక సన్యాసులు, వాళ్ళు పెళ్ళి లేదన్నారు. వీళ్ళు భోగప్రియులు, సుఖవాదులు అంటే ప్రశాంతంగా సుఖంగా బతకాలరా మనం అన్నటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు. వీళ్ళు ఏమన్నా జావన్లే. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వీళ్ళు ఏం చేశారంటే ఈ పద్ధతిని వీళ్ళు అప్లై చేసుకున్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి యేసు ప్రభులు నమ్మిన వ్యక్తుల దగ్గరికి వచ్చి వీళ్ళు వాళ్ళ బోధన చేయడం స్టార్ట్ చేశారు. ఏం చేశారంటే, పైన ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆయన పేరు ఏం పేరు? పరిశుద్ధ దేవుడు. కింద చెడును సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? డెమియర్జ్. ఈ చెడును సృష్టించిన దేవుడు ఎవరో తెలుసా? యెహోవా దేవుడు అని చెప్పారు. రైట్, యెహోవా దేవుడు అన్నారు. మరి పరిశుద్ధ దేవుడు ఎవరు అంటే యేసు ప్రభుల వారు అని చెప్పారు. పరిశుద్ధ దేవుడు యేసు ప్రభుల వారు. కిందున్న వ్యక్తి ఎవరు? యెహోవా దేవుడు. ఈ సృష్టినంతా చెడును సృష్టించి పాపాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరంటే యెహోవా దేవుడు. ఇది మొదటి 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రాథమికమైన దుర్బోధ, అపోస్తలులు ఎదుర్కొన్నటువంటి దుర్బోధ. క్రీస్తు శకం 400 సంవత్సరాల వరకు ఈ బోధ రాజ్యమేలుతో వచ్చింది. మొదటి 200 సంవత్సరాలు చాలామంది క్రైస్తవులు ఈ దుర్బోధకు బలైనోళ్ళు ఉన్నారు. అందుకనే అప్పటికప్పుడు ఈ బోధ ఏం చేశారంటే, ఇది చెడ్డలోకము, దేవుడు మానవునిగా రాలేదు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభుల వారిని పంపలేదు, ఆయన రాలేదు, దేవుడు మానవునిగా మారలేదు, ఆయన భూమి మీదకి వచ్చినట్టు కనబడ్డాడు కానీ కనబడిన వ్యక్తి ఆత్మస్వరూపి, ఆయనకు శరీరం లేదు అని చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళందరూ నమ్మేశారు. నమ్మి అదే నిజమని అనుకున్నారు. వచ్చే నష్టం ఏముంది? అలా అనుకుంటే వచ్చే నష్టం ఏముంది? అంతేందుకు మన మధ్యకు వచ్చారు నాస్టిజమ్స్. ఓకే, వాళ్ళు వచ్చి ఈ బోధ మన దగ్గర చెప్పారు. మీరేం చేస్తారు? ఏదేమైతేనేం లేండి, పరిశుద్ధ దేవుణ్ణి యేసు ప్రభుతో పోల్చినావు, యెహోవా దేవుడు ఎటుపోతే మాకేమనుకుంటారా? ఇప్పుడు అదే కదా, తమకు నచ్చినట్టు బోధ చేసుకుంటూ ఇష్టానుసారంగా నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత, ఏది పడితే అది చెబుతుంటే కూడా అయితే కానిలే మంచిదేగా అని అనుకొని తప్పుకొని పోతున్నాం కదా. మళ్ళీ దానికి దీనికి తేడా ఏముంది? మనకెందుకు, వాళ్ళది వాళ్ళు మనది మనం అనుకొని పోతున్నాం కదా, మనకు వాళ్ళకు తేడా ఏముంది? ఇలాంటి బోధ తయారయ్యిందని తెలిస్తే అక్కడ వచ్చే ప్రమాదం ఏంటంటే, యేసు ప్రభుల వారు శరీరధారి అయి భూమి మీదకి రాలేదు. శరీరధారి అయి భూమి మీదకి రాలేదు అంటే అప్పుడు కలవరిశిలో చనిపోయినట్ట లెక్క? చనిపోలేదు. భూమి మీదకి రానోడు సిలువకెట్టెక్తాడు? చనిపోలేదు. చనిపోకపోతే ఆయన రక్తం కార్చలేదని కదా. రక్తం కార్చకపోతే నువ్వు నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలా? నువ్వు నేను అతని పాపంలో మన పాపంలో అతని రక్తంలో ఎందుకు గడుపుకోవాలి? కాబట్టి ఒక్క మాటలో యేసు ప్రభువుల వారు వేసిన పునాదినే కొట్టేసింది ఈ బోధ. అప్పటికప్పుడు ఈ బోధ ఇలా తయారైందని తెలిసిన వెంటనే యోహాను గారు యోహాను సువార్తను రాశాడు. ఒరే, ఆయన భూమి మీదకి రాలేదంటున్నావు, భూమి మీదకి రాలేదు, అతడు ఆత్మస్వరూపి అంటున్నావు, అతడు దేవుడు కాదని అంటున్నావు,
కొంతమంది ఏమన్నారంటే పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుని తర్వాత తన కిందున్నోళ్ళు ఎవరంతా ఎవరు ఏమని చెప్పుకున్నాం? ఇయాన్స్ అని చెప్పుకున్నాం. ఈ ఇయాన్స్లో ఒకడు కలుగజేయబడిన వాడు అని చెప్పుకునే బ్యాచ్ ఇంకోటి ఉంది. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యేసు ప్రభుల వారిని అనుకుంటుంటే వెంటనే యోహాను గారు అప్పటికప్పుడు పత్రిక రాశాడు, సువార్త రాశాడు. ఏమంటే యేసు ప్రభుల వారు అక్కడికి వెళ్ళి నాకు దాహమవుతుంది అన్నాడు. దాహం ఎవరికి అవుతుంది? మనుషులకు అవుతుంది. యేసు ప్రభుల వారు మనిషిరా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనిషిగా భూమి మీద తిరుగులన్నారా, మేము చూసాం. అది ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మా అని చెప్పిన తర్వాత వాళ్ళు అతనికి భోజనం తీసుకొచ్చారు. మనిషి అయితేనే కదా అన్నం తినేది. అన్నం తెచ్చి పెట్టారు అతనికి. మార్తా మరియలను చూడగానే అతనికి లోపల కలవరపడ్డాడు. అంటే ఫీలింగ్స్ ఉన్నాయి అంటే అవి మనుషులకే కదా ఉండేది. వచ్చిన వ్యక్తి మనిషి అని చెప్పి అతడు ఏడ్చాడంట. కన్నీళ్ళు ఎవరికి వస్తాయి? మనుషులకు రావా? మనిషి వచ్చిన వ్యక్తి మనిషిరా నాయన అని నమ్మండి, నేను కల్లారా చూశాను, ప్రత్యక్ష సాక్షిని నేను అని యోహాను గారు యోహాను సువార్తను రాశాడు. యోహాను గారు యోహాను సువార్తను రాయడానికి ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే ఈ నోస్టిజం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పడానికే యోహాను సువార్తను రాశాడు. అంతేగాని ఆయనకు ఆకలి అయ్యింది కాబట్టి మనం ఆకలి కలిగి ఉండాలి, ఆయనకు దప్పిక అయ్యింది మనం దప్పిక కలిగి ఉండాలి అని చెప్పుకోవడానికి కాదు. తర్వాత నీకు దప్పిక అవుతుందో ఆకలి అవుతుందో లేకపోతే నీకు కూడా కన్నీళ్ళు వస్తాయో కన్నీళ్ళు రావో ఇదంతా తర్వాత. కానీ ప్రాథమిక ఉద్దేశం దేని కొరకు రాయబడిందంటే ఒక దుర్బోధ ఉంది. ఆ దుర్బోధను ఎదుర్కోవడానికి పత్రికను సువార్తను రాశాడు. పత్రిక చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఆ లోకంలోకి వచ్చారు కనుక ఏది పడితే ఆ ఆత్మను గుడ్డిగా నమ్మకండి. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు యేసు ప్రభుల వారు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ అయితే ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో ఏ ఆత్మ అయితే యేసు ప్రభుల వారిని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధం. ఆ మాట రాయబడడానికి గల కారణం ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి దుర్బోధ. 2వ పత్రిక 9వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దేవుడు ఏదైతే యేసు ప్రభువుల ద్వారా అపోస్తలులకు ఇచ్చాడే ఆ బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడు ఎవరైతే దేవుడు చెప్పినట్టు చేయక తన ఇష్టానుసారంగా తన మనసుకు నచ్చినట్టు తనకు బుద్ధి వచ్చినట్టు ఎట్టు పడితే అటు స్టార్ట్ చేసి ఇది నేనే నా ఇష్టము అని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి గురించి చెబుతూ దేవుణ్ణి ఆయన ఇచ్చినటువంటి బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరించని వ్యక్తి అతడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేది ఎవరు అంటే క్రీస్తు బోధను నమ్మిన వ్యక్తులు. అలాంటి బోధ 10వ వచనం, ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఇది దేని గురించి చెప్పబడింది అంటే ఈ నోస్టిజం గురించి చెప్పబడింది. ప్రాథమికంగా ఆ మాట రాయడానికి గల కారణం ఏంటంటే ఈ దుర్బోధ గురించి రాయబడింది. 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొచ్చున్నావు గనుక చాల్మా. అక్కడ ఉన్నటువంటి ఆ గృహానికి రాస్తూ ఏం చెప్పారంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆ దుర్బోధన నమ్మిపోతున్నారు, కానీ మీరు మాత్రం సత్యం వైపు నిలబడినారు.
మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానని ఆ సంతోషంగా వ్యక్తపరచడానికి ఈ పత్రికను రాశాడు. రైట్? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని నేను రక్షణను గూర్చి రాయాలనుకున్నాను, కానీ విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవలనని దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఒక్కటే బోధ ఉంది. ఎన్ని బోధలు ఉన్నాయి? ఒక్కటే బోధ ఉంది. అది ఏ బోధ? క్రీస్తు బోధ. ఆ క్రీస్తు ప్రభుల వారు అపోస్తలులకు అప్పచెప్పారు. ఆ అపోస్తలులు ఏదైతే రూట్ వేశారో అడుగులో అడుగు ఆ రూట్లో పెట్టుకొని మనం నడవాలి. అప్పుడు మనము దేవుని రాజ్యానికి చేరగలం. అట్లా కాకుండా నాకు నచ్చింది, నాకు బాగా అనిపిస్తుంది, నాకు మంచిగా ఉంది, ఏదో ఒక రెఫరెన్స్ 3-4 రెఫరెన్స్ అడ్డు తెచ్చుకొని నేను ఇది చేసి ఇదే పర్ఫెక్ట్, ఇదే ప్రపంచం మొత్తం నమ్మాలని నమ్మించేటోళ్ళు ఉన్నారు. జాగ్రత్త, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. పాపంలోకి ఎంటర్ అవ్వకండి. ఆ బోధలోకి వెళ్తిరా మీ ప్రాణాలు పోతాయి, నరకానికి వెళ్తాయి అని చెబుతూ ఈ పత్రికలు రాయడం జరిగింది. ఎన్ని చూసాం మనము? యోహాను స్వార్త, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, యూదా పత్రిక. ఈడ నీకు వాగ్దానాలు ఎక్కడ కనపడా? ఈ పత్రిక సెన్స్ ఏంటి? ఆయన రాసిన ఉద్దేశం ఏంటి? నీకు ఇందులో ఎట్లా కనపడినాయి వాగ్దానాలు అని అడుగుతానా. నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను అది చేస్తా, ఇది చేస్తా, నీకు ఎలా కనపడినాయి వాగ్దానాలు అని అడుగుతానా. 10వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం చదువుదాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. చాల్మా, పేరు పెట్టి పిలిచి నడిపిస్తాడు. ఈ పత్రిక ఉద్దేశం ఏంది? ఆ కాలంలో ఒక దుర్బోధ ఉంది. ఆ దుర్బోధను ఎదుర్కోవడానికి ఈయన పత్రిక రాస్తే నువ్వు ఇందులో ఒకటి తీసుకొని నేను పేరు పెట్టుకుంటా అంటావా? వాక్యం చదివావా? ఇంతకు అర్థమవుతుందా? ఏ ఉద్దేశంతో దేవుడు పత్రికను రాయించాడు? అరయించు అవగాహన లేకుండా సమాజాన్ని నమ్మించడానికి ఎంత ప్రయాసపడతా అన్నారు. ఇలాంటి ఆ కాలంలో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, తప్పుడు బోధలు వచ్చేసరికి వెంటనే వీళ్ళు పత్రికలు రాయడం స్టార్ట్ చేశారు. వద్దు, వెళ్ళకండి, రాంగ్ రూట్లో వెళ్తున్నారు, జాగ్రత్త అని. ఇప్పుడు మనకెందుకు అవన్నీ? ఈ భూమి మీద మనమున్నాం. ఇప్పుడు ఎవడైనా వచ్చి 10 మంది మన మీదకి గొడవకు వచ్చాడు, నెక్స్ట్ ఏం చేస్తాం? కామన్గా జరిగేవే కదా, చెప్పండి. ఏం చేస్తాం? తిరగబడతాం. వాళ్ళు మంది ఎక్కువ ఉంటే సర్లే, ఈరోజు తగ్గినా రేపైనా బలగం పెంచుకోమా అని అడుగుతానా. చూద్దాం, ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎప్పుడోసారి దొరకడా? వాళ్ళు తగ్గరా, మనం పెరగమా? నీ మీదకి దాడికి వస్తే దానికి తగిన ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఆలోచనలో మునిగిపోయా. నువ్వు వాక్యానికి దాడి జరుగుతా అంటే ఎందుకు గమ్మునుంటున్నావు? వాక్యానికి తూట్లు పొడుస్తా అంటే, వాక్యాన్ని లోకమే విస్మరించి బతుకుతా అంటే, పట్టించుకోకుండా ఆదివారం పూట వేసిన బైబిలు మళ్ళీ ఆదివారం పూట తెరిచే భక్తులు ఉన్న కాలంలో దేవుణ్ణి పట్టించుకోకుండా నువ్వెందుకు బతుకుతానో, మనమెందుకు బతుకుతానో? ఈడ్చి కొడితే ఈ ప్రాంతము అగ్గిపెట్టంత ఉండదు. బయటికి వెళ్దాం. అట్లా కొన్ని కోట్ల మంది ప్రజలు రక్షణ లేక, యేసుప్రభు అంటే తెలియక వాళ్ళు చస్తే నరకానికి కదా, యేసుప్రభు అయిన అవగాహన ఉండదు కదా. ఇట్లా కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉండగా
చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉండగా ప్రశాంతంగా తినుకుంటూ నా జీవితం నాదే, నా వరకు నేను మంచిగున్నానా లేదా, దీనికి బ్రతికే పాట అయితే అన్యజనులుగా బ్రతకడం మేలు కాదా అంటున్నా. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వేడుకుంటున్నాడంట, మీకు వ్రాయవలసి వచ్చను. వేడుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఆయన రాసిన గ్రంథకర్త, మిమ్మల్ని నేను ప్రాధేయపడుతున్నా, ఆ బోధ నిమిత్తము పోరాడండి. వాళ్ళ స్థలాల కొరకు, వీళ్ళ పొలాల కొరకు, గొడవల కొరకో, లేకపోతే ఆస్తుల కొరకో, తిండి కొరకో, తిప్పల కొరకో, లేకపోతే ఈ భూమి మీద సంపాదించుకోవడానికో, దానికో దీనికో కాదు, బోధ నిమిత్తం పోరాడండి. దేవుడు పిలిపించినాడు మనకు. దేని నిమిత్తం పోరాడాలి? బోధ నిమిత్తం పోరాడాలి. ఇంటి పక్కన వాళ్ళతో 24 గంటలు గొడవలు, తతంగాలు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట వీళ్ళు, ఇవే మన ఆలోచనలు సరిపోయినాయి. ఎప్పుడు మనము బోధ నిమిత్తం పోరాడే వ్యక్తులుగా తయారవుతాం? యేసు ప్రభుని నమ్మితే ఏమొస్తుంది? నిత్య జీవం ఇస్తాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఏమొస్తుంది? ఎవరో చెప్పింది, కష్టాలు, బాధలు, ఇంకా శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి. దేవుడు ఎక్కడన్నా చెప్పాడా ఈ మాట? నన్ను నమ్మితే మీకు కష్టాలు వస్తాయిరా, నన్ను నమ్మితే మీకు బాధలు కలుగుతాయి అని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? చెప్పింటే రెఫరెన్స్ చెప్పండి. మత్తయి సువార్త ధన్యతల్లో చెప్పాడు దేవుడు, రైట్. నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి, రైట్, వస్తాయని చెప్పాడు. ఇంకో రెఫరెన్స్ కూడా నేను చూపెడతా, మంచిది, చాలా బాగా చెప్పారు. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. లూకా సువార్త 23:31. వారు పశ్చిమ రానికి ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయదురు అని చెప్పాను. చాలమా. బయట పొయ్యి పెట్టారా? వంటకు పెట్టారు కదా. కర్రలు, ఏ కర్రలు తీసుకొస్తారో, ఒకవేళ కర్రలే తెచ్చామనుకో, ఒట్టి కట్టెలు తెస్తాం. ఒట్టి కట్టెలు అయిపోయినాయి. ఒట్టి కట్టెల మధ్యన తక్కువైనాయి, ఇంకొక లావు కర్ర అయితే సరిపోతుంది. అప్పుడు కనుక ఒక పచ్చి కట్టె దొరికిందనుకో వదిలిపెడతామా? ఒట్టి కట్టెల మధ్యన పచ్చి కర్ర కాలుతుందిరా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెడతాం. అట్లా యేసు ప్రభుల వారు దేవుడైన ఆయన్నే సిలువేస్తే నన్ను నమ్మిన మిమ్మల్ని వదిలిపెడతారా అని అంటున్నాడు ఇక్కడ. ఆయన్నే సిలువేసినప్పుడు మిమ్మల్ని వదిలిపెడతారా అని దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు మందిరానికి వెళ్ళండి, ఏదేను తోటలో ఉన్న ఆశీర్వాదం, ఏదేను తోట బయట ఉన్న ఆశీర్వాదం, తోటలో పండ్ల వలన ఆశీర్వాదం, లేదనుకో దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం. యేసు ప్రభుని నమ్మితే ప్రాణాలు పోతాయి అని చెప్తా అన్నాడు ఇక్కడ దేవుడు. ప్రాణాలు పోతాయని చెప్పినే దాన్ని తీసుకొచ్చి ఆశీర్వాదాల కిందికి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రభువు నమ్ము, మిద్దెలు కట్టు, ప్రభువు నమ్ము, కోటలు కట్టు, ప్రభువు నమ్ము, నమ్మితే నీకు అన్నీ దొరుకుతాయి అని చెప్పారు. వాక్యం అలా చెప్పలేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. పెర్గేంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమా. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాల్మా. పెర్గం అనే సంఘముతో సంఘపు దూతకు, అంటే అక్కడ ఉన్నటువంటి కాపరికి దేవుడు చెప్పమన్నమాట, సాతాను నివాసం ఉన్న స్థలంలో నీవు ఉంటున్నావు. ఇది రోమా సామ్రాజ్యం. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ప్రతి చక్రవర్తి, రైట్, మొత్తము మనకు బైబిల్లో 10 మంది చక్రవర్తులు కనపడతారు. ప్రతి చక్రవర్తి భూమి మీద మందిరం కట్టించుకుంటాడు.
ఔగుస్తు కానీ లేకపోతే నీరో కానీ ఉన్నటువంటి 10 మంది చక్రవర్తులు మందిరాలు కట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, నన్ను మీరు పూజించాలి, నేనే మీకు దేవుణ్ణి అంటే, యేసుప్రభయ్య మా దేవుడు. అవునా, ఎవర్రా చెప్పింది? నేను చెప్తున్నా అని అంతిపయ్య అనే వ్యక్తి లేస్తాడు. మా దేవుడు యేసుప్రభు, యేసుప్రభువు తప్ప మేము ఎవరికి మొక్కం అంటేనే దన్నను చంపి పడేసినారు. ఇలా ఒక వ్యక్తి పక్కనే దన్నను చనిపోతే కూడా వీళ్ళంట అలయక బెదరక మా దేవుడు యేసుప్రభు అని గట్టిగా నిలబడిన వాళ్ళు. మీరు సాతాను నివాసం ఉంటున్న స్థలంలో ఉన్నారని నాకు తెలుసు, మీ మధ్యలో ఒకడు ప్రాణం కోల్పోతే కూడా వాడిని చూసి మీరు మళ్ళీ వెనక్కి మళ్ళినోళ్ళు గారు, అట్టని ఆ చక్రవర్తి పాదాలు పట్టుకున్నోళ్ళు గారు మీరు అని చెప్పి, అలాంటిది క్రైస్తవ్యం. అలా బ్రతికారు ముందున్న ప్రజలు. అదే 2వ అధ్యాయం 8వ వచనం. వ్రాయము, అమ్మా, మొదటి వాడును కడపటి వాడునై ఉండి అమ్మా, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, అమ్మా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీవు ధనవంతుడవు. భూమి మీద ఉన్నటువంటి మనుషుల దృష్టికి ప్రభువుని నమ్మిన వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభుని నమ్మితివి ఏం సంపాదిస్తీవి, యేసు ప్రభుని నమ్మితివి ఎన్ని పొలాలు కొంటివి, యేసు ప్రభుని నమ్మితివి ఎంత బంగారు తెచ్చుకుంటివి, యేసు ప్రభుని నమ్మితివి కార్లు కొంటివే, బస్సులు కొంటివే, జీపులు కొంటివే, ఏవి నీ దగ్గర లేవు కదా, ఏవి లేవు. ఒకవేళ ఇవన్నీ యేసు ప్రభు మీకు ఇచ్చాడని గనక అనిపిస్తే, యేసు ప్రభుల వారు మీకు ఇచ్చాడని చెప్తే మేము కూడా ప్రభుని నమ్ముతాం రా అంటారు. వీళ్ళంట సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తులు. యేసు ప్రభుని నమ్మితే నాకు అది వస్తుంది ఇది వస్తుంది కాని మాటలు. యేసు ప్రభుని నమ్మితే శ్రమలు వస్తాయి. ఎవరు చెప్పారు ఈ మాట? ఒక 10 నిమిషాల ముందు. యేసు ప్రభు కంటే ముందు ఎవరు చెప్పారు? కిందన కూర్చున్న మీరు చెప్పారు. మీరు చెప్పినప్పుడు, మనము చెప్పినప్పుడు, నాతో పాటు కలిపి మనం చెప్పినప్పుడు మరి శ్రమలకు సిద్ధపడదాం. అంతే కదా. దేవుడు చెప్పాడు వస్తాయని, వచ్చినప్పుడు సిద్ధపడాలి. సిద్ధపడడానికి ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. అంతేగాని యేసు ప్రభుని వదిలిపెడతా, నన్ను ఎవడో బాగా చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు. అదే దేవుడు ఆయువునిచ్చాడు నీకు. ముక్కు మూస్తే మన పరిస్థితి ఏంది? లక్షలు ఉన్నాయి నీ దగ్గర, కోట్లు ఉన్నాయి నీ దగ్గర, దేనికి లాభం? వాక్యం ఎలా అర్థమవుతుంది మనకు? కాబట్టి అప్పట్లో బ్రతికిన భక్తులు భూమి మీద ఒకే ఒకటి, కేవలం యేసు ప్రభుల వారి కొరకే బ్రతికారు. యేసు ప్రభుల వారి కొరకే బ్రతికారంటే ఈ పుస్తకంలో ఏం రాయబడిందో దాని కొరకే బ్రతికారు. ఒక 1/2 ఇంచు పక్కన పోతే కూడా గమ్మునున్నోళ్ళు కాదు వాళ్ళు, పోరాటం చేయాలని ఆలోచన కలిగిన వాళ్ళు. ఆదివారం అంటే మనకు పొద్దున చర్చి, సాయంత్రం సినిమా, పొద్దున చర్చి, మధ్యాహ్నం మటన్. ఈ రకంగా కన్వర్ట్ చేశారు సండేని. ఆదివారం అంటే యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు అన్న విషయం గుర్తెరగకుండా ఈ ఆదివారం రోజు ఇలా ఒక 4 మాటలు వింటాము, మళ్ళీ వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ అదే పాత బతుకే. సినిమాలు చూస్తాం, టీవీలు చూస్తాం, సీరియళ్ళు చూస్తాం, పాటలు వింటాము, లోకానుసారమైన ముచ్చట్లన్నీ చేస్తాం. ఆదివారం పొద్దున అయ్యేసరికి తెల్లబట్టలు వేసి పరిశుద్ధులం అవుతాం. బైబిల్లో బతికిన భక్తులకు మనకెంత తేడా ఉంది. అంతిపయ్య అనేటోడు ప్రాణాలు ఇచ్చాడంట, నేను ఖచ్చితంగా ఇట్టే బతుకుతా, ఎవడన్నా ఉంటే ఉండని పోతే పోని. యెహోషువ అదే అంటాడు. అప్పట్లో ఈ విగ్రహారాధన చేస్తా అంటే తన దగ్గర ఉన్న ప్రజలు, మీ ఇష్టం రానైనా మీరు ఎట్టన్నా చావండి, నేనును నా ఇంటి వారును నా దేవుణ్ణే వెంబడిస్తాం అంతే అని నిక్కచ్చి చేసుకొని బ్రతికిన భక్తులు బైబిల్లో ఉన్నోళ్ళు. వాళ్ళు మనకు ఆదర్శం. విగ్రహారాధన అంటే విగ్రహారాధనలో దూరిపోతావు, లోకానుసారమైన ఆచారాలంటే వాటిలో దూరిపోతావు. సినిమాలు, పాటలు, డ్యాన్సులు, తైతక్కలు, జగ్నక అన్నీ అన్నే. మళ్ళీ ఆదివారం వచ్చేది
పరిశుద్ధ దేవుని శరీర రక్తానికి సిద్ధపడేది. ఇలాంటి బ్రతుకు పైనున్న దైవజనుడు మనం ఏడ్చే కన్నీళ్లకు, లేకపోతే వేసుకున్న ముసుగులకు, లేకపోతే మనం చేసే ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తికి పైనున్నటువంటి వ్యక్తి ఒకవేళ నిన్ను నన్ను మంచిగా అనుకోవచ్చు. అబ్బా వీడురా అసలైన విశ్వాసి, నేను పోకపోయినా వీడు పోతారా పరలోక రాజ్యం అనుకోవచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు. 1/2 ఇంచు కాదు కదా, ఆయన కళ్ళకంట భూమి అడుగునున్న పాతాళమే కనపడుతుందంట. నీ గుండెల్లో నా గుండెల్లో ఉండేది కనబడదా అని కీర్తనకారుడు అంటాడు. అట్లా క్రైస్తవ్యం అంటే దేవుని కొరకు ప్రాణం పెట్టే బ్రతుకు బ్రతకాలి. వద్దురా నాయన, నాకు లోకమే కావాలి, సుఖం కావాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ప్రశాంతంగా దేవుణ్ణి వదిలిపెట్టి ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యేసు ప్రభుని నమ్ముతావు నువ్వు, నా దేవుడని 1 వారం 2 వారాలు 3 వారాలు 1 నెల మందిరానికి తిరుగుతావు. మందిరానికి తిరిగిన తర్వాత రేపు పొద్దున పోయి మళ్ళీ నువ్వు విగ్రహారాధన పనుల్లోకి వెళ్తే చూసిన విగ్రహారాధికుడు అంటాడు, ఈయన క్రైస్తవ్యం ఏందిరా అని. దానివలన జీవం కలిగిన దేవునికి చెడ్డ పేరు. మొట్టమొదటగా 2016వ సంవత్సరంలో మా నాన్నకు సువార్త చెప్పిన, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పిన. మా నాన్న నాతో అన్న మాట, ఈ మాట నాకు కాదురా చెప్పాల్సింది, మొట్టమొదటగా నువ్వు చెప్పాల్సింది మన ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవులకు చెప్పు అన్నాడు. ఎందుకు అన్న, అప్పుడే పీర్ల పండుగ జరుగుతుంది. పీర్ల పండుగకు ఊర్లో వీళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆడ బొమ్మలు కొనుక్కోనికి పోయినారు. వచ్చేటోళ్ళు వచ్చినారా నువ్వు బొమ్మలు కొనుక్కొని ఇట్ట అది విభూది పెడతారు, ఇట పెట్టి ఇట కళ్ళకు అద్దుతారు. విభూది పెట్టుకొని వస్తా అన్నారు. మళ్ళీ ఆదివారం పుట్టి అక్కడ ఉంటారు. ఆయన అన్నాడు, అప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ వాళ్ళకి చెప్పురా, నేనంటే ఏమోలే, వాళ్ళు పుట్టుకతోనే క్రైస్తవులు, పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు, పుట్టినప్పటి నుంచి చర్చికి పోతారు, దేవుడు దేవుడు అని తిరుగులాడతారు, దేవుడు దేవుడు అని తిరుగులాడతారు, మళ్ళీ విగ్రహారాధనలో పాల్గొంటున్నారు. నేను విగ్రహారాధన నుంచి బయటికి ఎందుకు రావాలరా? మన సాక్ష్యము ఇతరులను దేవుని వైపుకు నడిపిస్తుంది. మనం ప్రభువుని నమ్మి లోకానుసారంగా సినిమా పాటలకు దానిలకు దీనిలకు ఎగురులాడుకుంటా దుంకులాడుకుంటా దానిలకు దీనిలకు తిరుగులాడుతున్నాం అనుకో, రేపొద్దున వీళ్ళేం క్రైస్తవులరా అని నిన్ను నన్నేమనరు, రేపు మాకు చచ్చిపోతాం, కానీ దేవుని నామానికి చెడ్డ పేరు తెస్తాం. కాబట్టి మనము వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిద్దాము. రెండవది, బోధ నిమిత్తం పోరాడదాం. నీకు నాకు 1000 సంవత్సరాలు బతకం, నీకుంటే నాకుంటే పుట్టుక్క నాగిపోవచ్చు, ఎప్పుడు పోతుందో తెలియదు. మొన్న ఫ్లైటు అహ్మదాబాద్, అది ఈడలేసి అన్నే పడింది, దాన్ని 260 మంది చచ్చిపోయినారు. దాంట్లో నువ్వు నేను నింటే ఈ పాటికల్లా 9 రోజులకు మటన్ చేసుకొని తిని 10 రోజుకి నిన్ను నన్ను మర్చిపోదురు. అంతే, ఏం లేదు అక్కడ. కానీ ఉన్నంతకాలం దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని సువార్త నిమిత్తం బ్రతుకుదాం, ఈ వాక్యం కొరకు బ్రతుకుదాం. ఈ వాక్యము నీకు నాకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇదే వాక్యము నీకు నాకు వాక్యానుసారంగా బ్రతికితే శ్రమలను కూడా ఇస్తుంది. తప్పుడు బోధకు సస్యమిర ఒప్పుకోవద్దు, చంపుతారండి. పోతే పోయింది ఎదవ ప్రాణం, కానీ పరలోక రాజ్యంలో నిలుస్తాం. ఆ దేవుడు పెర్గమ సంఘంతో అన్నాడు, వాళ్ళందరూ దారి తప్పినా మీరు మాత్రం నిక్కచ్చిగా బ్రతికారు, అక్కడ ఉన్నటువంటి కైసర్లకు మీరు మొక్కినోళ్ళు కారు, ఆ సాక్ష్యం నేను ఇస్తున్నా అన్నట్టు జీవం కలిగిన దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్టు ఉండాలి మన ఆత్మీయ జీవితాలు.